జడ్జి గారు విహారిని లక్ష్మిని గుడికి రమ్మని చెప్పడంతో లక్ష్మి ముందుగా బయలుదేరి గుడికి వచ్చేస్తుంది. సహస్ర ప్రకాష్ని గుడికి వెళ్ళమని చెప్పి ఎలాగైనా సరే మా బావ కట్టిన తాళిని తెంచేసి నువ్వు దాని మెడలో ఈ తాళి కట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు కలిసి ఉండడానికి వీల్లేదు. మా బావ ఎప్పటికైనా నాకు మాత్రమే సొంతం అవ్వాలని చెప్పి సహస్ర కుట్ర చేస్తూ మరొక తాళిబొట్టును ప్రకాష్ చేతిలో పెడుతుంది. ఇక దాంతో ప్రకాష్, అలాగే సహస్ర, నీకు మీ బావ దక్కాలన్నా నాకు ఆ లక్ష్మి దక్కాలన్నా కూడా ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగా చేసి తీరుతాను అని చెప్పి లక్ష్మి గుడికి బయలుదేరి వెళ్ళిన కొద్దిసేపటికే ప్రకాష్ కూడా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో యమున పూజ చేస్తూ ఉంటుంది. స్వామి, భార్యాభర్తల్ని విడదీయడం తప్పే, కానీ నా భర్త కోరిక మేరకు ఈ కుటుంబం కలిసి ఉండాలి. అందుకే నేను ఈ పొరపాటు చేయక తప్పడం లేదు. నన్ను మన్నించే స్వామి. ఎప్పటికైనా ఈ ఇల్లు ఇలాగే కలిసి ఉండి కలకల్లాడుతూ ఉండాలి అని చెప్పి యమున దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. మరోపక్క విహారి ఎలాగైనా సరే ఈరోజు జడ్జి గారిని కన్విన్స్ చేయాలి. ఎట్టి పరిస్థితులను మా ఇద్దరికి విడాకులు ఇప్పించకూడదని చెప్పి విడాకులు క్యాన్సిల్ అయ్యేలాగా చేయాలి అని విహారీ కూడా గుడికి బయలుదేరి వస్తూ ఉంటాడు. లక్ష్మి గుడిలో ఒక చోట విహారీ కోసం, జడ్జి గారి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఉన్న చోటుకి ప్రకాష్ వస్తాడు. ప్రకాష్ వచ్చి, ఏంటి లక్ష్మి, ఆ విహారీ కోసం వెయిట్ చేస్తున్నావా? అయినా వాడొక చేతకానివాడు, నువ్వే తన భార్యవని ఇంట్లో ఎవరికి చెప్పుకోలేనాడు. అటువంటి వాడితో నువ్వు ఇంకా కలిసి ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు లక్ష్మి. అదే నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, నిన్ను నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. మర్యాదగా ఇక్కడ నుండి పోరా అంటూ లక్ష్మి ప్రకాష్ని నెట్టేస్తూ ఉంటుంది. నన్నే నెట్టేస్తావా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో. ఇప్పుడే ఆ విహారిగాడు నీ మెడలో కట్టిన తాళిని తెంచి పడేసి నేను నీ మెడలో తాళి కడతాను. అప్పుడు నువ్వు నా భార్యవి అయిపోతావు. నేను చెప్పినట్టుగా విని నా కాళ్ళ దగ్గర పడుంటావు అని చెప్పి ప్రకాష్ లక్ష్మి మెడలో ఉన్న తాళిని బలవంతంగా తెంచేస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఉగ్ర రూపంతో ప్రకాష్ని నెట్టిపడేస్తుంది. ప్రకాష్ లక్ష్మి మెడలో తాళి తెంచుతూ ఉంటే అప్పుడే విహారీ నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక కార్ విహారీకి డాష్ ఇవ్వబోతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రకాష్ని లక్ష్మి నెట్టిపడేసి అమ్మూరులాగా ఉగ్ర రూపంతో త్రిశూలాన్ని చేత్తో పట్టుకొని ప్రకాష్ని పొడవబోతూ ఉంటుందో అప్పుడే ఆ కార్ విహారీ పక్క నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ కార్ లైట్గా విహారీకి డాష్ ఇవ్వడంతో విహారీ కింద పడిపోతాడు. ఇక అటువైపుగా వెళ్ళే కొంతమంది విహారీని పైకి లేపుతారు. బాబు, నీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే, లేదండి నాకేం కాలేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. తన చేతికి చిన్న గాయమయ్యి ఒక రాయి కుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది. దేవుడి దయ వల్ల చిన్న దెబ్బతో పోయింది. వాడు బాగా తాగేసి కారు నడుపుతున్నట్టున్నాడు. కొద్దిసేపు అలా కూర్చొని గుడిలోకి వెళ్ళు బాబు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అలాగే అండి అని చెప్పి విహారీ చిన్న దెబ్బే కదా, ఏం కాదులే అనుకొని లక్ష్మి అక్కడ ఎదురు చూస్తుందని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి ప్రకాష్ని బెదిరిస్తూ, నా మెడలో ఉన్న మాంగళ్యాన్ని తెంచేయాలని చూస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఇంకొక్కసారి నా తాళి మీద చెయ్యి వేస్తే నిన్ను చంపేస్తాను అని చెప్పి లక్ష్మి ప్రకాష్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో ప్రకాష్, వద్దు, నన్నేం చేయొద్దు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుండి పారిపోతాడు. యమున ఇంట్లో పూజ చేస్తూ ఉంటే దీపం కొండెక్కుతుంది. దాంతో కంగారు పడిపోతూ, ఇదేంటి దీపం కొండెక్కింది అంటే విహారీకి ఏమైనా జరగబోతుందా? గతంలో కూడా ఇలాగే నేను పూజ చేసేటప్పుడు దీపం కొండెక్కితే విహారీకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి యమున ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి, లక్ష్మి ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు? ఆ ప్రకాష్ గాడేంటి అలా పారిపోతున్నాడు? వాడు మళ్ళీ నిన్నేమైనా ఇబ్బంది పెట్టాడా అని అడుగుతూ ఉంటాడు. అదేం లేదులేండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో విహారీ చేతి నుండి రక్తం కారుతూ ఉండడంతో లక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ, విహారీ గారు ఏంటి దెబ్బ అని అడుగుతూ ఉంటుంది. దాంతో విహారీ, ఏం లేదు లక్ష్మి, వస్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయింది, చిన్న రాయి కుచ్చుకొని రక్తం కారుతుంది అని విహారీ అంటూ ఉంటాడు. చిన్న దెబ్బ అంటారేంటి విహారీ గారు, ఇంత పెద్ద గాయమైతే అని చెప్పి లక్ష్మి
తన చీర చించి విహారీకి కట్టుకడుతుంది. ఇంతలో అక్కడికి జడ్జి గారు వస్తారు. జడ్జి గారు లక్ష్మి విహారీల అనుబంధాన్ని చూసి ఎంతగానో ముచ్చట పడిపోతూ, అమ్మ లక్ష్మి, విహారీ, మీ ఇద్దరిని గుడికి ఎందుకు రమ్మన్నానో మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. నేను ఎంత నిన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా కూడా నువ్వు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నావు కదా, అందుకే నేను మిమ్మల్ని ఈ గుడికి పిలిపించాను. విహారీ ఇప్పుడు నీ మెడలో ఉన్న ఆ తాళిని తీసేస్తాడు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది. ఆ తర్వాత నేను మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తాను అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా జడ్జి గారి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. జడ్జి గారు అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే, ఏమ్మా, ఎందుకు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? నువ్వు కోరుకుంది ఇదే కదా, మీ మధ్య బంధం తెగిపోవాలనే కదా నువ్వు కూడా కోరుకుంటుంది. మరి విహారీని నీ మెడలో ఉన్న ఆ తాళిని తీయనివ్వు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. విహారీ, ఏం ఆలోచిస్తున్నావు? తన మెడలో ఉన్న ఆ తాళిని తీసేసి ఈ పేపర్స్ మీద నువ్వు సంతకాలు పెట్టేశావంటే ఇక ఈ రోజుతో మీ మధ్య ఉన్న బంధం తెగిపోయినట్టే, మీ ఇద్దరికి విడాకులు అయిపోయినట్టే అని జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో లక్ష్మి వెనకడుగు వేస్తూ ఉంటుంది. వద్దు, నా మెడలో ఉన్న తాళిని తీసేయొద్దు విహారీ గారు, ప్లీజ్, మీకు దండం పెడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అలా అంటే ఎలా కుదురుతుందమ్మా? నువ్వు విహారీతో బంధాన్ని వద్దనుకునే కదా విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు. మరి అటువంటప్పుడు అతను కట్టిన తాళి మాత్రం నీ మెడలో ఎందుకు అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో లక్ష్మి ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఎందుకు వద్దంటున్నావో నేను చెప్పనా? నిజానికి విహారీతో బంధాన్ని వదులుకోవాలని నీకు కూడా లేదు, కానీ ఏదో బలమైన కారణం ఉండడం వల్ల నువ్వు విహారీతో విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నావు, అంతే కదా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే అప్పుడు విహారీ, అవును జడ్జి గారు, మీరు చెప్పేది నిజమే, లక్ష్మికి కూడా నేనంటే ఎంతో ప్రేమ ఉంది, కానీ ఎందుకు తను విడాకులు తీసుకోవాలనుకుంటుందో బయట పెట్టడం లేదు అని చెప్పి ఎన్నిసార్లు నేను అడిగినా నిజం చెప్పట్లేదని విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, జడ్జి గారు దయచేసి నన్ను ఏమీ అడగండి, నేను ఏమీ చెప్పలేను అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జడ్జి గారు, అమ్మ లక్ష్మి, నేను ఇక్కడికి వచ్చే ముందు విహారీ చేతికైన గాయాన్ని చూసి నువ్వు ఎంతలా విలవిల్లాడావో ఇదంతా కూడా చూశాను. విహారీ మీద అంత ప్రేమ పెట్టుకొని ఎందుకమ్మా నువ్వు విడాకులు కావాలని అడుగుతున్నావో, నువ్వు ఏ కారణం చేత విడాకులు కావాలని అడుగుతున్నావో తెలియదు, కానీ నువ్వు దూరం అయితే విహారీ తట్టుకోలేడు, అలాగే విహారీ దూరం అయితే నువ్వు కూడా ఉండలేవు. మీ ఇద్దరి మంచి కోసమే చెప్తున్నాను. మీ ఇద్దరికి నేను మరొక అవకాశాన్ని ఇస్తున్నాను. మీ విడాకుల కేసుని నేను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నాను. ఈ వారం రోజులు బాగా చర్చించుకున్న తర్వాత, ఆలోచించుకున్న తర్వాత అప్పుడు ఒక నిర్ణయానికి రండి అని చెప్పి జడ్జి గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో లక్ష్మి విహారీ వైపు బాధగా చూసి ఏడుస్తూ ఉంటే అప్పుడు విహారీ, జడ్జి గారు ఏమన్నారో విన్నావు కదా లక్ష్మి, ముందు నీ మనసుని నువ్వు ప్రశ్నించుకో. ఎందుకు విడాకులు కావాలనుకుంటున్నావో, విడాకులు తీసుకున్న తర్వాత మన ఇద్దరి భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించు. అదంతా ఆలోచించిన తర్వాత అప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి విహారీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే స్వామీజీ లక్ష్మి దగ్గరికి వస్తారు. అమ్మ లక్ష్మి, నీ మెడలో ఉన్న తాళిని అతను తెంచేయబోయినందుకే విహారీకి యాక్సిడెంట్ అవ్వబోయింది. పొరపాటున అతను నీ మెడలో ఉన్న తాళిని తెంచేసి ఉంటే ఈ పాటికి విహారీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని స్వామీజీ అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి ఒక్కసారిగా స్వామీజీ మాటలకు షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి స్వామి మీరు అనేది అని లక్ష్మి అంటూ ఉంటే, నేను చెప్పేది నిజమమ్మా, విహారీ ఆయుష్ నీ మాంగళ్యంలో ఉంది. ఎప్పుడైతే నీ మాంగళ్యం తెగిపోతుందో అప్పుడు విహారీ ప్రాణం కూడా గాల్లో కలిసిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీ ఇద్దరి బంధం ఎప్పటికీ విడిపోకూడదు, మీరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి, ఎందుకంటే మీది దేవుడు వేసిన బంధం అని చెప్పి స్వామీజీ లక్ష్మికి చెబుతూ ఉంటారు. విహారీ పక్కన ఎప్పుడైతే నువ్వు ఉండవో, విహారీ కట్టిన తాళి ఎప్పుడైతే నీ మెడలో నుండి చేయి జారిపోతుందో అదే విహారీకి చివరి రోజు అవుతుంది అని చెప్పి స్వామీజీ లక్ష్మిని హెచ్చరిస్తూ ఉంటారు. వద్దు స్వామీజీ, దయచేసి అలా అనకండి,
విహారి గారు ఎప్పుడు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు స్వామీజీ అదంతా కూడా నీ చేతుల్లోనే ఉందమ్మా అని అంటూ ఉంటారు. స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత విహారి, విన్నావు కదా లక్ష్మి, స్వామీజీ ఏం చెప్పారో, నువ్వు నా చావు కోరుకుంటే అలాగే విడాకులు ఇచ్చేసి నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ విహారీని హగ్ చేసుకొని, లేదు విహారీ గారు, ఇంకెప్పుడు కూడా నేను మీకు దూరంగా వెళ్ళను, ఎప్పటికీ మీ భార్యగా మీ పక్కనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే గుడికి వచ్చిన సహస్ర లక్ష్మి విహారీతో చెప్తున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.